TG24 టీవీ నేను మీ సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో బొడ్రాయి వాడకు చెందిన వీరవ్వ శ్రీనివాస్ విలేకరులకు ప్లాస్టిక్ బియ్యమని సమాచారం ఇవ్వగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు. వారు మాట్లాడుతూ రేషన్ డీలర్ల దగ్గర నుండి తీసుకున్న బియ్యం నీళ్లలో నానబెడితే పైకి తేలుతున్నాయని భయభ్రాంతులకు గురయ్యామని విలేకరులకు తెలిపారు. అనంతరం పట్టణంలోని పౌర సరఫరాల శాఖ బియ్యం గోదాం సెంటర్ అధికారులను వివరణ కోసం సంప్రదించగా పీడీఎఫ్ గోదాం ఇన్ఛార్జ్ మేజర్ రిజ్వాన్ బేగ్ ఆపరేటర్ గౌతమి మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్ లో వస్తున్న పీడీఎఫ్ బియ్యం బస్తాలో ప్లాస్టిక్ బియ్యం వస్తాయనుకున్న అపోహలు నిజం కాదు అని అవి ప్రోటీన్ కు సంబంధించిన బియ్యం అని అన్నారు. డీలర్ల దగ్గర వినియోగదారులు బియ్యం తీసుకున్న తర్వాత అందులో వచ్చే ప్లాస్టిక్ బియ్యం అనుకుని వారు గందరగోళానికి గురి కావద్దని, ఈ బియ్యం కేంద్రం నుంచి వచ్చే బియ్యంలో క్వింటాల్కు 1 కిలో ప్రోటీన్ బియ్యాన్ని కలుపుతారని తెలిపారు. మేము తింటాం, పిల్లలు తింటాం, ఇట్లాంటి అన్నాలు తింటే ఎట్లుంటది? మంచి పంపియ్యరు, మంచి బియ్యం ఇయ్యరు. మీరు ఇచ్చి తగ్గిస్తానని మేము సంతోషపడతాము. ఇప్పటిదాకా సంతోషమే పడ్డాము, ఇప్పుడు చూద్దా సంతోషమే. కానీ అన్నం చూసి బియ్యం చూసేసరికి మా పరిస్థితి ఏంటిది అనేది ఆలోచిస్తాను. అంతే. మంచి పూర్వి ఏదో సరడ్ పెట్టుకొని కడసలే వేసుకొని కట్ట చేసుకుని బతికేటోళ్ళం అయ్యా. నేను అంబేద్కర్ నగర్ బత్తుల రవీందర్ నా పేరు. మరి ఈరోజు పొద్దున ఉదయం 10 గంటలకు బియ్యం తీయగానే మరి ఈ బియ్యాన్ని మరి తిందామనే ఉద్దేశం కొద్దే ఈ బియ్యాన్ని నానబెట్టి మరి కడిగి పొయ్యిలో పెట్టమనడం జరిగింది మా వాళ్ళను ఇంట్లో. కావున మరి బియ్యం లబ్బర్ తాగినట్టు తాగుతున్నాయి. ఈ లబ్బరి బియ్యాన్ని తింటే మరి ప్రజలు పిల్లలు అంతా మరి విపరీతమైన రోగాల బారిన పడతారు. కావున ఇప్పటికి కూడా ఈ బియ్యాన్ని మార్చాలని కోరుకుంటాను. అపోహ జనాలకు అపోహ ఉంటాయి. అది ఇట్లా కొద్దిగా నానొస్తాయి అంతే. హుస్నాబాద్ డివిజన్లోని 4 మండలాలు, ముఖ్యంగా అక్కనపేట, హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ, ఈ 4 మండలాల్లోని ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అనేది ఉండదు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ మన ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రోటీన్ కలిపిన బియ్యం, FRK రైస్ అంటారు దీన్ని, ఫోర్టిఫైడ్ రైస్. ఈ ప్రోటీన్ కలిపిన బియ్యం క్వింటాల్కు 1 కిలో చొప్పున 1% బియ్యం ఇందులో కలిపి సరఫరా చేస్తున్నారు. ఈ బియ్యం మాత్రం వాటర్లో వేసినప్పుడు, అంటే మనం నీళ్ళలో కలిపి వండేటప్పుడు, బియ్యం కడిగేటప్పుడు ఇవి నీళ్ళలో తేలుతాయి. ఈ తేలడం వల్ల ఒక అపోహ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏమని అంటే ఇది ప్లాస్టిక్ బియ్యం, నీళ్ళలో తేలడం వల్ల ప్లాస్టిక్ బియ్యం అనేది ఒక అపోహ స్ప్రెడ్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ బియ్యం కాదు, ఇది ప్రోటీన్ రైస్. ఇది తినడం వల్ల దీనికి మీ ఆరోగ్యమే మెరుగుపడుతుంది. ఈ 4 మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే ప్లాస్టిక్ బియ్యం ఉండదు కాబట్టి ప్రతిదీ అందులో వచ్చిన ఇప్పుడు వాటర్లో తేలిన బియ్యం మాత్రం పడేయకుండా మీరు వాడండి, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది సివిల్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుండే ఈ బియ్యము సరఫరా జరుగుతున్నది. ప్రతి గ్రామంలోని ప్రతి డీలర్ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి డీలర్ చెప్తూ ఉండాలి ప్లాస్టిక్ బియ్యం రాదు అని చెప్పేసి అవగాహన కల్పించండి. అవగాహన కల్పించే బాధ్యత గ్రామంలో డీలర్లదే. వచ్చిన జనాలు కూడా మీరు చెప్పాలి ఇది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా, ఫోర్టిఫైడ్ రైస్, ఇది గింజ కొంత లావుగా ఉంటుంది, నీళ్ళలో వేసినప్పుడు తేలుతుంది, ప్రోటీన్ రైస్ కాబట్టి, ఆల్రెడీ ప్రోటీన్ కలిపిన రైస్ కాబట్టి అవి తేలుతాయి, మీరు పడేయకుండా వాడండి. మీ పేరు, మీ డిగ్నిషన్ చెప్పండి. నా పేరు మిర్జా రిజ్వాన్ బేగ్. నేను సివిల్ సప్లైలో పనిచేస్తాను, డిఓగా ఆపరేటర్గా చేస్తాను గోదాంలో. తన పేరు గౌతమి, తను కూడా ఆపరేటర్గా పనిచేస్తుంది ఇక్కడ.